జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందడి మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు అభ్యర్థులు. తొలి రోజు 10 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు వేశారు. ఇందులో ఇద్దరు రిజిస్టర్ పార్టీ అభ్యర్థులుండగా మిగిలిన 8 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. తొలి రోజు మొత్తం 11 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు సమర్పించిన అభ్యర్థుల్లో 2 గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు కాగా 8 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూసా శ్రీనివాస్, నవతరం పార్టీ నుంచి అరవపల్లి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థులుగా సినివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలికా చంద్రశేఖర్, అలాగే సపవత్ సుమన్, ఇబ్రహీం ఖాన్, సయ్యద్ ముస్తఫా హుసేన్, సల్మాన్ ఖాన్లు నామినేషన్లు దాఖలు చేయగా త్రిపులారు భూ సేకరణను నివసిస్తూ భూ బాధితులకు మద్దతుగా వేముల విక్రమ్ రెడ్డి కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లను స్వీకరించిన వెంటనే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీస్ అధికారులు నామినేషన్ పత్రాలను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం నామినేషన్లు అన్ని కూడా షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో స్వీకరిస్తున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 22న నామినేషన్ పరిశీలన, 24న విత్డ్రా, అలాగే నవంబర్ 11న ఉప ఎన్నికకు పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సంఖ్యలో అటు అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉండడంతో ఎక్కువ సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉండడంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక సర్వత్రా ఆసక్తికరంగా మారింది.